హాయ్, నేను మీ డాక్టర్ అభిషేక్, పెడియాట్రిషియన్ ఫ్రమ్ క్రేయాన్స్ హాస్పిటల్, హైదరాబాద్. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఈ సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్, డిసీజెస్, వాటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సింది, వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఏ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వాటిని నివారించడం ఎలా, దాని గురించి డిస్కస్ చేద్దాం మనం ఇవాళ. ఫస్ట్, వర్షాకాలంలో వచ్చే డిసీజెస్ ఏంటంటే ముఖ్యంగా వైరస్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. రైనో వైరస్, ఫ్లూ వైరస్, అడినో వైరస్, కరోనా వైరస్ ఇలాంటి వైరస్లు. తర్వాత వెక్టార్ బార్న్ డిసీజెస్ అంటే దోమల ద్వారించే వ్యాధులు కూడా బాగా స్ప్రెడ్ అవుతాయి. అంటే ఉదాహరణకు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటివి. తర్వాత వాటర్ కంటామినేషన్ వల్ల వచ్చే డయేరియా కానీ, కలరా కానీ ఇలాంటివి కూడా బాగా స్ప్రెడ్ అవుతాయి. సో మనం ఇవాళ ఏం చేద్దామంటే వైరస్ గురించి, అంటే చాలా మందికి కామన్ కోల్డ్కి ఫ్లూ అంటే ఇన్ఫ్లుయెన్జా వైరస్కి డిఫరెన్స్ తెలియదు. సో దీన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలో మనం డిస్కస్ చేస్తాం. కామన్ కోల్డ్ అంటే ఏంటంటే చాలా మైల్డ్గా ఉంటుంది, కొంచెం జలుబు ఉంటుంది, ముక్కు కారడం ఉంటుంది, తర్వాత కొంచెం గొంతు ఇరిటేషన్గా ఉంటుంది, తర్వాత చైల్డ్ చూస్తే బాగా యాక్టివ్గా ఆడుకుంటూనే ఉంటాడు. ఒకవేళ జ్వరం వచ్చినా మైల్డ్ జ్వరం ఉంటుంది, 99 డిగ్రీలు 100 డిగ్రీల వరకు మాత్రమే ఉంటుంది. సో దీంట్లో మనం పెద్ద వెరీ కావాల్సిన అవసరం లేదు. ఈ ప్రాబ్లంకి మనం ఇంట్లోనే హోమ్ మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. హోమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది? బాగా ఫ్లూయిడ్స్ మెయింటైన్ చేయడము, ఫోర్స్ ఫీడింగ్ ఇవ్వకుండా ఉండడము, తర్వాత మంచి డైట్ ఇవ్వడము, ఏమైనా జ్వరం అలా ఉంటే పారాసిటమాల్ వేసుకోవడం, ఇది చేసుకోవాలి. మరి ఫ్లూలో ఎలా ఉంటుంది? ఫ్లూలో ఏమవుతుందంటే డిసీజ్ అనేది బాగా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఫాస్ట్గా బేబీకి హై ఫీవర్ రావడము, బాగా డల్ అయిపోవడము, బాగా ఫుల్ వీక్నెస్ రావడము, తర్వాత బాగా డీలా పడిపోతాడు బాబు. సో అలాంటి పిల్లల్ని మీరు మాత్రం కంపల్సరీ పీడియాట్రిషియన్కి చూపించాలి. చూపిస్తే దానికి తగ్గట్టు ఎగ్జామిన్ చేసి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. మరి ఇవి రాకుండా నివారించడం ఎలా? రాకుండా నివారించడం అంటే మనము ఓవర్ క్రౌడింగ్ ప్లేసెస్ అవాయిడ్ చేయడము, తర్వాత మంచి ఫుడ్ ఇవ్వడము, తద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ బాగుండే పిల్లలకి అంత ఈజీగా అటాక్ కావు. మూడోది, వర్షాకాలం స్టార్టింగ్లో ఒక ఫ్లూ అనే టీకా ఇవ్వడం జరుగుతుంది. అది మీరు మీ పీడియాట్రిషియన్ సంప్రదించి తీసుకుంటే బెటర్. మరి ఈ ఫ్లూ నుంచి నివారించడం ఎలా? సో మనము ఈ ఫ్లూ నుంచి నివారించడం ఎలా? సో దీన్ని నివారించడము, ఫస్ట్ మంచి ఫుడ్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవ్వడము. రెండోది, ఓవర్ క్రౌడింగ్ ప్లేసెస్ అవాయిడ్ చేయడం. మూడోది, ఫ్లూ వ్యాక్సిన్ అనేది దొరుకుతుంది, ఈ సీజన్లో వేయించుకోవడం. ఈ 3 ప్రికాషన్స్ కనుక పాటించగలిగితే మనం ఫ్లూ నుంచి కాపాడవచ్చు. మరి వచ్చిన తర్వాత ఏం చేయాలి? వస్తే కనుక డాక్టర్ సంప్రదించి డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరి ఇక్కడ కొన్ని మీకు రెడ్ ఫ్లాగ్ సైన్స్ చెప్తాను. ఇవి ఉంటే మాత్రం మీరు ఇమీడియట్గా హాస్పిటల్లో ఎమర్జెన్సీ రూమ్కి ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. ఏంటిది అవి? ఫస్ట్, హై ఫీవర్ ఉండడము, లేదా బేబీ బాగా డల్గా ఉండడము, లేదా బేబీ సివియర్ డిహైడ్రేషన్ ఉండడం. మూడోది, ఆయాసపడడం, దమ్ము కానీ ఆయాసం కానీ ఉంటే మీరు దయచేసి ఓపీ టైమింగ్ వరకు వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్గా హాస్పిటల్లో ఉన్న ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళడం. సో ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన రెడ్ ఫ్లాగ్ సైన్స్. చాలా మంది అడుగుతుంటారు, సార్ మా పిల్లలు వర్షంలో తడిచిన తర్వాత జలుబు స్టార్ట్ అయింది. కానీ అది కరెక్ట్ కాదు. వర్షంలో తడడం వల్ల జలుబు రాదండి. మరి జలుబు ఎందుకు వస్తుంది వర్షాకాలంలో అంటే పెరిగిన హ్యూమిడిటీ వల్ల. రెండోది, పెరిగిన ప్రాక్సిమిటీ అంటే గుంపులుగా ఇండోర్లో కూర్చోవడం వల్ల. మూడోది, పిల్లలకు గనక ఇమ్యూనిటీ తక్కువ ఉంటే మాత్రమే ఫ్లూ అనేది స్ప్రెడ్ అవుతుంది. కానీ వర్షంలో తడడం వల్ల ఫ్లూ అనేది రాదండి. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది తగ్గదండి. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మన బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అయి రోగ నిరోధక శక్తి పెరిగి ఫ్లూ నుంచి కాపాడడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఫ్లూ వచ్చినా కూడా సివియారిటీ అనేది తక్కువగా వస్తుంది. హాస్పిటలైజేషన్ యూజువల్లీ అవసరం పడదు ఫ్లూ వ్యాక్సిన్ కనుక తీసుకుంటే. ఎందుకంటే మనం చూస్తుంటాము ఈ ఫ్లూ సీజన్లో ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్జా అనే వైరస్ మనం ఈ సీజన్లో చూస్తుంటాము. ఇన్ఫ్లుయెన్జా ఏ అనే వైరస్ న్యూమోనియా కూడా కాజ్ చేసి సివియర్ హాస్పిటలైజేషన్ వెళ్ళి వెంటిలేటర్కి వెళ్ళే పిల్లలు కూడా ఉంటారు. దాన్ని మనం ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అవాయిడ్ చేయగలం. వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్, పరిశుభ్రమైన నీరు, పిల్లలకు కాచి చల్లార్చిన నీళ్ళు ఇస్తే బెటర్ అండి. రెండోది, పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడము, తొట్లల్లో, కుండీల్లో, టైర్లలో, గుంతల్లో నిలువ ఉండకుండా చూసుకోవడము. దోమల నుంచి కాపాడడం అంటే దోమతెర, ఎస్పెషల్లీ విండోస్కి, డోర్కి, పిల్లలు పడుకునేటప్పుడు వాళ్ళ చుట్టూ దోమతెర కట్టడం. ఇంకొకటి, ఫుల్ బట్టలు వేయడం, ఫుల్ స్లీవ్స్ షర్టు, ఫుల్ స్లీవ్స్ ప్యాంటు, కాటన్ దుస్తులు వేసేసి దోమలు కరవకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన ప్రివెన్షన్. థ్యాంక్ యూ. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.